అందరికీ నమస్కారం. ఒక రోజైతే కళ్ళకుంట కేబీపురంలో ఒక మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చితకబాదారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి దారుణాలు, మారణ హోమాలు మనందరికీ విదితమే. అయితే మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఆనాడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించినటువంటి వంగా శ్రీహరికి సంబంధించినటువంటి దాష్టికాలకు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, అరాచక దారుణాలకు సంబంధించినటువంటి వాస్తవాలతో కూడినటువంటి అంశాలను గడిచిన 2 రోజులుగా ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే అదే కోవకు చెందినటువంటి గిరిజన ప్రజలను ఏ విధంగా ఈ వంగా శ్రీహరి వేధించాడు, ఒక తప్పుడు కేసును బనాయించి జరగనటువంటి తప్పును ఏ విధంగా వారి మీద జరిగిందని నెపాన్ని నట్టి వారిని ఏ విధంగా హింసించారో ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనమందరం జై భీమ్ సినిమాని చూసే ఉంటాం. జై భీమ్ సినిమాలో ఏ విధంగా అయితే చెయ్యని తప్పుకి, చెయ్యని దొంగతనానికి గిరిజన ప్రజలను బాధ్యతలను చేసి గిరిజనులకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళి ఈ తప్పు మీరే చేశారు, ఒప్పుకుంటారా లేదా అనే విధంగా వారిని చిత్రవధ చేసి లాకప్ టార్చర్లకు, లాకప్ డెత్లకు పాల్పడే విధంగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ విధంగా హింసించి వేధించారో జై భీమ్ సినిమాలో మనం అందరం చూసాం. సేమ్ సీన్ రిపీట్. జై భీమ్ సినిమాలో ఏం జరిగిందో, ఏ విధంగా తప్పుడు కేసులను బనాయించారో, ఏ విధంగా వేధించారో, ఏ విధంగా హింసించారో అదే తరహాలో మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఆనాడు సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వంగా శ్రీహరి అరాచకానికి పాల్పడ్డాడు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని కొత్త పుల్లారెడ్డిపురం గ్రామంలో గన్నెబోయిన లింగయ్య అనేటువంటి ఒక వడ్డీ వ్యాపారి మిస్ అయ్యాడు. ఈ యొక్క వడ్డీ వ్యాపారిని కుట్రపూరితంగానే కొందరు గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు చంపారు. ఈ యొక్క మర్డర్ వెనక సుఫారీ మర్డర్ ఇది. బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. పల్నాడు జిల్లా కొత్త పుల్లారెడ్డిగూడెంలో వడ్డీ వ్యాపారి అదృశ్యానికి గురయ్యాడు. వడ్డీ వ్యాపారి లింగయ్య హత్యకు గురైనట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో 3 అనుమానితులు ఉన్నారు. వారిని విచారిస్తున్నారు. వేర్వేరు కోణాల్లో ఆరా తీస్తున్నారు వెల్దుర్తి పోలీసులు. పల్నాడు జిల్లా కొత్త పుల్లారెడ్డిగూడెంలో వడ్డీ వ్యాపారి లింగయ్య మిస్సింగ్ మిస్టరీగా మారింది. లింగయ్యను కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లింగయ్య డెడ్ బాడీని కృష్ణానది పరివాహక ప్రాంతంలో పడేశారన్న అనుమానాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ మర్డర్లో బాణావత్ శర్మా నాయక్, ఖేతావత్ కసనా నాయక్, అలానే ఖేతావత్ శంకర్ నాయక్, అలానే వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక చెంచు కుటుంబానికి చెందినటువంటి ఈ 4 కూడా గిరిజన సామాజిక వర్గానికి, ఎస్టీ సుగాలికి సంబంధించినటువంటి వ్యక్తులు. అలానే వీరిలో ఒకరు ఒక చెంచు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలానే శర్మా నాయక్ కుమారుడు ఎవడైతే ఉన్నారో బాణావత్ కుమార్ని కూడా మీ తండ్రి గారి ఆచూకీ చెప్పమని ఇష్టానుసారంగా వేధించినటువంటి పరిస్థితి. వాస్తవంగా గన్నెబోయిన లింగయ్య మిస్ అయ్యాడా? దీంట్లో మిస్టరీ ఏంటి, వాస్తవాలు ఏంటి అనేటువంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే గన్నెబోయిన లింగయ్య కొత్త పుల్లారెడ్డిపురం గ్రామంలో వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఇతరుల దగ్గర వడ్డీని డబ్బులను తీసుకొచ్చి తను రొటేషన్ చేసేటువంటి వ్యక్తి గన్నెబోయిన లింగయ్య. అయితే తను ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులను తీసుకొచ్చారో వారి ఒత్తిళ్లను తట్టుకోలేక కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో గ్రామాన్ని విడిచి ఏదైతే తెలంగాణ ఆమ్రాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో పదరా ప్రాంతంలో కొన్ని రోజుల పాటు తలదాచుకోవడానికి ఇక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే తాను మిస్ అయ్యాడు, తనని చంపేశాడు అనేటువంటి ఒక కుట్ర కోణాన్ని ఏదైతే శర్మా నాయక్ మీద, కసనా నాయక్ మీద, శంకర్ నాయక్ మీద, వెంకటేశ్వర్లు మీద ఒక తప్పుడు ఆరోపణలను చేర్చి, తప్పుడు అభియోగాన్ని చేర్పించి వీరు 10 లక్షల రూపాయలు సుపారీతో లింగయ్యను చంపేశారు, లింగయ్య చనిపోయాడు, లింగయ్యను మీరు ఎక్కడ మర్డర్ చేశారు, ఏ విధంగా మర్డర్ చేశారు చెప్పాలంటూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వారికి పెట్టిన హింస ఏదైతే ఉందో నిజంగా జై భీమ్ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు మనం చూసి ఉండం. వారి కాళ్ల మీద ఉన్నటువంటి దెబ్బలు కావచ్చు, అలానే బాణావత్ శర్మా నాయక్కు సంబంధించినటువంటి కిడ్నీ ఫెయిల్ కూడా వీరు కొట్టినటువంటి దెబ్బలకు తాళలేక, వీరు పెట్టించినటువంటి హింసను తట్టుకోలేక, కనీసం తిండి పెట్టకుండా, తాగేటువంటి నీరు ఇవ్వకుండా ఎక్కడ చంపారు, ఎలా చంపారు చెప్పాలి, దీంట్లో కుట్ర కోణం ఉందని విచ్చలవిడిగా ఈ వంగా శ్రీహరి అలానే అతని బృందం పెట్టినటువంటి ఇబ్బందులు, హింసలు, వేధింపులు ఏవైతే ఉన్నాయో ఈరోజు కనీసం ఎన్ని రోజుల పాటు
ఈరోజు శర్మానాయక్ బ్రతుకుతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు శర్మానాయక్. అలానే మాజీ ఎంపీటీసీగా పనిచేసినటువంటి ఖేతావత్ శంకర్ నాయక్ని కూడా విచ్చలవిడిగా ఆయన మీద జంటి మీద ఉన్నటువంటి దెబ్బలను చూస్తే బాడీ మొత్తం కందిపోయి కాళ్ళు ఒక్కొక్కటి ఇంతలావుగా తయారయ్యి ఈరోజు ఆయన కూడా స్వగ్రామాన్ని విడిచి, శర్మానాయక్ కూడా స్వగ్రామాన్ని విడిచి ఇక్కడ ఉంటే ఇలాంటి వేధింపులే ఉంటాయి, తప్పుడు కేసులను బనాయించి ఇబ్బందులకు గురి చేస్తారనేటువంటి ఒక భయంతో ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో స్వగ్రామాన్ని విడిచి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో వాచ్మెన్లుగా విధులు నిర్వర్తిస్తూ తమ జీవితాలను, తమ కుటుంబాలను పోషించుకుంటూ ఎప్పుడు ఏ విధంగా వారి జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. అయితే ఈ గన్నెబోయిన లింగయ్య నిజంగా మిస్ అయ్యాడా అంటే లేదు. జరగని చెయ్యని నేరానికి అన్యాయంగా అక్రమంగా వీరి నలుగురిని వేధించి హింసించి వారి దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 2 లక్షల రూపాయలు మీరు ఇస్తేనే నేను విడిచిపెడతాను, లేకపోతే ఈ కేసుని మీ మీద నిలబెడతాను, ఈ కేసులో మిమ్మల్ని బాధ్యులను చేసి ఇంకా ఇబ్బందులకు గురి చేస్తానని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. సరిగ్గా 10 రోజులు తిరక్క ముందే ఏదైతే మిస్ అయినటువంటి గన్నెబోయిన లింగయ్య ఫలానా పదరా ఏదైతే ఆమ్రాబాద్ ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అప్పులను వేధింపులను తాళలేక కొన్ని రోజులు ఉపశమనం కోసం అక్కడికి వెళ్ళాడనేటువంటి వాస్తవం వెలుగులోకి వచ్చింది. కనీస భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మీద అవగాహన లేనటువంటి గిరిజన ప్రజలు, గిరిజన జాతికి చెందినటువంటి శర్మ కావచ్చు, కసనా కావచ్చు, శంకర్ కావచ్చు, వెంకటేశ్వర్లు కావచ్చు, కుమార్ కావచ్చు, ఈ వంగ శ్రీహరి దాష్టికానికి బలైపోయారు. ఈరోజు కనీసం వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సినటువంటి పనులను కూడా చేసుకోనివ్వకుండా ఆ ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బల నొప్పులు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా వారిని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వంగ శ్రీహరికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా వీడు చేసేటువంటి అరాచకాలకు, అక్రమాలకు, ఆకృత్యాలకు వంత పలుకుతున్నటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అతని సహోదరులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు కావచ్చు, ఇష్టానుసారంగా వీరికి విచ్చలవిడిగా పవర్స్ని అంటగట్టి నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు, కానీ మాకు కప్పం కట్టు, నువ్వు సంపాదించేటువంటి డబ్బులో మాకు కూడా కొంత తీసుకొచ్చి ఇవ్వు, అలానే మేము చేసేటువంటి ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా పాటించు అనే విధంగా ఆదేశాలను జారీ చేసి వంగ శ్రీహరి దాష్టికాలకు ఒక గ్రీన్ సిగ్నల్ని ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించే విధంగా చేశారు. 10 రోజులు తిరగకుండా ఎనిక్కి వచ్చినటువంటి ఈ యొక్క గన్నెబోయిన లింగయ్య ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా తనకై తానే వెళ్ళిపోయాననేటువంటి ఒక వాంగ్మూలం ఇచ్చాడు. మరి ఈరోజు గన్నెబోయిన లింగయ్య మిస్ అయ్యాడంటూ 4 గిరిజన జాతి ప్రజలను ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వేధించి హింసించి ఈరోజు కనీసం వారి జీవితాన్ని కూడా వారు కొనసాగించుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఇబ్బందులు పడుతుంటే వారికి ఏ విధంగా న్యాయం దక్కుతుంది? వారికి ఏ విధంగా న్యాయం ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు అనేది బాధాకరమైనటువంటి అంశం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తే కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి. కనీసం ఈ కేసులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు జరగని చెయ్యని నేరానికి ఏ విధంగా వీరిని శిక్ష అనుభవించే విధంగా చేశారు, ఏ విధంగా వీరి మీద 3rd డిగ్రీని ప్రయోగించారు, లాకప్ టార్చర్లకు ఏ విధంగా పాల్పడ్డారు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శర్మానాయక్ మరణించేటువంటి దీన వ్యవస్థకు దిగజారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక ఇక్కడి నుంచి తెలంగాణ ప్రాంతానికి హైదరాబాదులో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో తన జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి. ఈ యొక్క వంగ శ్రీహరి దాష్టికాలలో ఇది ఒక మచ్చుక మాత్రమే. ఇలాంటి అనేక కేసులతో, అనేక దారుణాలతో అనేక మంది సామాన్య ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను వేధించి హింసించి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఓ దౌర్భాగ్యుడు, పోలీస్ వ్యవస్థకే, పోలీస్ యూనిఫామ్కే కళంకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వంగ శ్రీహరి. అలాంటి వంగ శ్రీహరి తిరిగి ఈరోజు ఒక పోస్టింగ్ తెచ్చుకొని విధులు నిర్వర్తిస్తున్నాడంటే నిజంగా బాధను కలిగిస్తున్నటువంటి అంశం. ఈ యొక్క వంగ శ్రీహరి దాష్టికాలకు సంబంధించినటువంటి లోతైన విచారణ చేపడితే ఎన్నో దారుణాలు, ఎన్నో మారణ హోమాలు, ఎన్నో హృదయ విదారక గాథలు, ఎన్నెన్నో వాస్తవిక చిత్రాలతో కూడినటువంటి జీవన కథనాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ రోజు చేయని తప్పుకి అన్యాయంగా హింసించబడి తప్పుడు ఆరోపణలు తమ మీద వేసుకుని ఇబ్బందులకు గురి అయ్యి ఇష్టానుసారంగా దెబ్బలను తిన్నటువంటి ఈ నలుగురికి ఏ విధంగా న్యాయం చేకూర్చాలి? ఆ విధంగా హింసించినటువంటి శ్రీహరి ఈరోజు హుందాగా
చాలా గొప్పగా గౌరవంగా ఆనందకరంగా జీవిస్తూ ఉంటే ఆయన బాధితులు ఇక్కడ ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తమ కుటుంబాలలో జీవనం కొనసాగించలేక తమకు ఎదురైనటువంటి అనుభవాలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కష్టమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాలను వెల్లదీస్తూ ఉన్నారు. నిజంగా ఈ కేసులో వాస్తవాలేంటి, కనీస విచారణ ఒక పోలీస్ అధికారిగా ఓ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి కనీసం తెలుసుకోకుండా ఏదో ఒకరి మీద ఆరోపణ చేశారు. పలానా వ్యక్తి కుట్రపూరితంగానో కక్షపూరితంగానో పలానా శర్మానాయక్ చేసి ఉండొచ్చు, పలానా కసనానాయక్ చేసి ఉండొచ్చు, పలానా శంకర్ నాయక్ చేసి ఉండొచ్చు, పలానా వెంకటేశ్వర్లు చేసి ఉండొచ్చు అనేటి ఒక తప్పుడు అభియోగాన్ని మోపి వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వారికి పెట్టినటువంటి వేధింపులు హింస ఏదైతే ఉందో నిజంగా గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితులు. అలానే ఇదే వంగా శ్రీహరి ఓ కొత్త కథనాన్ని ఈ కేసుకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ నలుగురితో పాటు ఏదైతే మిస్ అయినటువంటి గన్నెబోయిన లింగయ్య, వీరు 5గురు కూడా ఏదో నిధి నిక్షేపాల కోసం వేటకు వెళ్ళినట్టు, నిధి నిక్షేపాలు దొరికిన తరువాత ఆ నిధి నిక్షేపాల పంపకాలలో వచ్చినటువంటి వ్యత్యాసాలతో అభిప్రాయ భేదాలతో ఈ యొక్క నిధి నిక్షేపాలను శర్మ, కసన, శంకర్, వెంకటేశ్వర్లే తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో గన్నెబోయిన లింగయ్యను హతమార్చి అలానే ఆయనకు రావాల్సినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు సుఫారీ తీసుకున్నారనేటువంటి ఒక తప్పుడు అభియోగాన్ని కూడా ఈ వంగా శ్రీహరి మోపేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ 10 రోజులు తిరక్కముండే ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా గన్నెబోయిన లింగయ్య తిరిగి గ్రామానికి వచ్చాడు. మరి ఈ నలుగురిని వేధించినటువంటి వీరికి ఎటువంటి న్యాయం దక్కాలి? వీరికి ఇచ్చినటువంటి న్యాయం ఏంటి? వీరికి ఇవ్వవలసినటువంటి హక్కులేంటి? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాశాడు కదా ఈ వంగా శ్రీహరి అలానే అతని బృందం. ఎవరిచ్చారు ఈ అధికారం? పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉంది కదా, తానేం చేసినా చెల్లుతుందనుకుంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు అలా నిరంకుశంగా ఉంది కాబట్టే పోలీస్ అధికారులు కూడా అదే విధంగా నిరంకుశత్వంగా ఇష్టానుసారంగా రాక్షసత్వంగా రాక్షస పరిపాలన కొనసాగించారు. కనీసం తమ హక్కుల మీద, తమకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక హక్కుల మీద అవగాహన లేనటువంటి ప్రజలను ఇష్టానుసారంగా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి విచ్చలవిడిగా వేధించి హింసించినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఇదే వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్లో ఉదయ విదారక గాథలున్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి వీటన్నిటిని పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా వాస్తవాలను తెలుసుకోకుండా ఈరోజు వంగా శ్రీహరికి పోస్టింగ్ ఇవ్వడం నిజంగా బాధాకరం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారికి, అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, వాస్తవాలతో కూడినటువంటి నివేదికను తెప్పించుకోండి. వంగా శ్రీహరి చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, ఆకృత్యాలకు సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర కోకొల్లలుగా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే సంవత్సర కాలం సరిపోదు. వాటన్నిటిని పరిశీలించి ఇలాంటి వ్యక్తి పోలీస్ వ్యవస్థలో ఉంటే పోలీస్ వ్యవస్థకే కళంకం కాబట్టి ఇలాంటి వ్యక్తులను పూర్తిగా విధుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్ సినిమాలోనైనా వాస్తవంగా దొంగతనం జరిగింది. కానీ ఈ యొక్క లింగయ్యకు, శర్మా నాయకులకు సంబంధించినటువంటి కేసులో 1% కూడా 0% కూడా వాస్తవం లేదు కదా. లింగయ్య మిస్ అయింది అబద్ధం, లింగయ్య మర్డర్ చేయబడింది అబద్ధం, మరొక విధంగా వారిని ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేసి రోజుకొక స్టోరీని అల్లేటువంటి ప్రయత్నం వంగా శ్రీహరి చేశాడు. ఒకరోజు కృష్ణానదిలో చంపేసి పడివేశాడని ఒక స్టోరీ చెప్తే, మరొక రోజు బూడిద కూడా దొరకకుండా కాల్చేశారని మరొక స్టోరీ, అలానే పెద్ద కాలువ నాగార్జున సాగర్ పెద్ద కాలువలో పడేశారని మరొక స్టోరీ. ఇలా రోజుకొక స్టోరీని అల్లి రోజుకొక స్టోరీతో ఇష్టానుసారంగా వేధించి వీరి నలుగురి దగ్గర కూడా లక్షల రూపాయలు దండుకోవాలనేటువంటి ఒక కుట్ర కోణంతో అన్ని విధాలుగా విశ్వ ప్రయత్నాలను చేశాడు ఈ వంగా శ్రీహరి. ఈ వంగా శ్రీహరి దాష్టికాలకు ఎందరో అమాయక ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ప్రజలు బలయ్యారు. ఇలాంటి వంగా శ్రీహరి పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి అనర్హుడు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి వాస్తవాలతో కూడినటువంటి లోతైన విచారణ జరిపి చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగ విధి విధానాలకు లోబడి, భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసేటువంటి అధికారం ఏ వ్యక్తికి, ఏ అధికారికి లేదు. కాబట్టి తన అధికార బలాన్ని ఉపయోగించుకొని తానే ఓ మంత్రి అన్నట్టు, తానే ఓ ఐపీఎస్ అన్నట్టు తన్ను మించినటువంటి పోలీస్ అధికారి లేననే విధంగా ఈ వంగా శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్ వెల్దుర్తి ఏ విధంగా వ్యవహరించారో వాటన్నిటి గురించి మాట్లాడుకుంటే
గుండెలు పిండి వేసేటువంటి బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించి వంగా శ్రీహరికి సంబంధించినటువంటి అంశంలో చాలా కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్యాయానికి గురైనటువంటి బాధితులకు న్యాయం దక్కాలి. అనర్హుడైనటువంటి వంగా శ్రీహరిని విధుల నుంచి తొలగించాలి. అతని బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చట్ట ప్రకారంగా అవసరమైతే ప్రభుత్వ విధి విధానాలతో కూడినటువంటి సహాయ సహకారాలను అందించాలి. ఆ వంగా శ్రీహరి వల్ల బలైనటువంటి ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ అంశాలలో సుదీర్ఘమైనటువంటి లోతైన విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.